హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ఈజిప్ట్ ట్రిప్లో ఈవేళ 5వ రోజు అనమాట. 5వ రోజు మేము ఒక నుబియాన్ విలేజ్లో ఉన్నాం. ఈజిప్ట్లో ఒక మారుమూల నుబియాన్ విలేజ్ అనమాట. ఈ నుబియాన్లు అనేవాళ్ళు ఈజిప్ట్లో ఒక ప్రాచీన తెగ అనమాట. వాళ్ళు ఇప్పటికీ కూడా కొన్ని నైలు నది పక్కన ఉన్న కొన్ని గ్రామాల్లో ఉంటున్నారు. అలాంటి విలేజ్లో మనం ఈవేళ ఉన్నాం, నుబియాన్ విలేజ్. ఇప్పుడు మనం ఉన్న ఈ హౌస్ కూడా ఒక టిపికల్ నుబియాన్ హౌస్ అనమాట. చాలా బాగుంది. రాత్రి ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ చేసి ఆ వీడియో ఎండ్ చేశాను. మేము ఇప్పుడు వరకు ఈజిప్ట్లో చేసిన విన్యాసాలన్నీ మీరు చూడకపోతే చూడండి. లాస్ట్ 4 days అద్భుతంగా గడిచింది. సూపర్ డూపర్. ఈవేళ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి ఈ హౌస్ ఎలా ఉందో. మొత్తం ఈ కలర్ఫుల్ డెకరేషన్స్, కుండీలు, చెక్క సోఫా సెటప్, మధ్యలో ఇక్కడ ఇసుక. ఇవేమో మా రూమ్స్ అనమాట. ఇదిగోండి మామూలు రూమ్స్ మామూలుగానే ఉన్నాయి. సో ఇలా చూస్తే మనకి ఒక డిఫరెంట్ స్టైల్ అండి, నుబియాన్ స్టైలు. ఈ హౌస్ ఓనర్ని కూడా మీకు పరిచయం చేస్తాను. అలీబాయ్ అనమాట. మనకి చాలా ఆ హాస్పిటాలిటీ. రాత్రి వీడియో చూడండి మీరు, అసలు ఫుడ్ పెట్టి చంపేశారు. నైస్ టు మీట్ యూ. గుడ్ మార్నింగ్. పొద్దున్నే Good morning all Indian family. Welcome to Nubia. Yes. ది ఫలాఫల్. పొద్దున్నే మనకి ఫలాఫల్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారండి. ఫలాఫల్ ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్లోని, లెబనాన్, ఈజిప్ట్లో ఫేమస్ బ్రేక్ఫాస్ట్. ఇట్ ఇస్ టూ గుడ్. వెరీ నైస్ బ్రేక్ఫాస్ట్. నుబియాన్ బ్రేక్ఫాస్ట్ సూపర్. అసలు నేను 2 ఫలాఫల్స్ లాగించేసాను. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా విలేజ్ అనమాట. మనం ఈవేళ అసలు తగ్గేదే లేదు. అస్వాన్లో మనకి చూడవలసిన ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఫిలే టెంపుల్, ఒబెలిస్క్ ఇలా ఉన్నాయి. వీడియో ఫుల్గా చూడండి, అదిరిపోతుంది. లైక్ కొట్టి వీడియోని ఫుల్గా ఎంజాయ్ చేయండి. చూడండి మనం ప్రజెంట్ అయితే ఇంట్లోంచి బయలుదేరి రేవు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి మనం ఇప్పుడు మన నరసాపురం సగ్నేటిపల్లి రేవు ఎలా ఉంటుంది, అలాగే రేవు దాటి మనం అవతల పక్కకి వెళ్ళి అక్కడ నుంచి ఫిలే టెంపుల్కి వెళ్ళాలి. మనల్ని అలీబాయి రేవు దగ్గర వరకు డ్రాప్ చేస్తానని చెప్పి వస్తున్నారనమాట. చూడండి ఎలా ఉందో ఈ ఊరు. నిన్న వీడియోలో నైట్ టైం విజువల్స్ చూసుంటారు. ఒకవేళ చూడకపోతే చూడండి, అది కూడా బాగుంది. ఎలా ఉంది రోజు ఆ నుబియాన్ విలేజ్ ఎక్స్పీరియన్స్? ప్యూర్గా ఉంది, ఏది మోడర్న్ యాక్టివిటీ లేకుండా అదిరిపోయింది. రేవుకి వచ్చేసాం. ఇక్కడ టికెట్ తీసుకుని మనం అవతల వైపున ఉన్న అస్వాన్ నగరానికి వెళ్ళాలన్నమాట. సేమ్ చూడండి, మన ఇండియాలో మనం ఇప్పుడు మా ఊర్లో మేము రేవు దాటుతాం సగ్నేటిపల్లి నుంచి నరసాపురం వెళ్ళాలంటే. సేమ్ నాకు అదే ఫీల్ వస్తుంది. ఇప్పుడు జనాలు మాత్రం అసలు భలే ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు, ఫ్యామిలీ అంటున్నారు. అసలు 2 tickets. జస్ట్ టికెట్ ఏమి ఇవ్వలేదన్నమాట. 10 pounds కట్టించుకుని వెళ్ళిపోమన్నారు. ఇది ఏంటంటే అరబ్లో రాశారు వెస్ట్ బ్యాంక్ అస్వాన్ అనమాట. ఇప్పుడు మనం బోట్ ఎక్కి అవతల పక్కకి వెళ్ళాలన్నమాట. క్రేజీ అండి. అసలు ఈ వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చాలా బాగుంటుంది. బోట్ వచ్చేసిందండి. Say hi. I love you అంట. బోట్ అయితే స్టార్ట్ అయింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది నైల్ నది మీద ప్రయాణం చేస్తున్నాం అనమాట. వెస్ట్ బ్యాంక్ నుంచి ఈస్ట్ బ్యాంక్కి వెళ్తున్నాం. ఇప్పుడు మన ఆర్టీసీ బస్సులో లేడీస్ జెంట్స్ సెపరేట్గా కూర్చున్నట్టే ఇక్కడ కూడా లేడీస్ ఒకవైపు, జెంట్స్ ఒకవైపు కూర్చుంటున్నారు. ఇక్కడ రూల్ అనమాట అది. రేవు దాటేసి అవతల పక్కకు వచ్చాం. ట్యాక్సీ మాట్లాడుకుని ఫిలే టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఓలా, ఊబర్ లాంటివి ఏమీ ఉండవు. నార్మల్ ట్యాక్సీ, మనకు నచ్చిన ట్యాక్సీ బుక్ చేసుకుని బేరమాడుకుని వెళ్ళిపోవడమే. ఈ రోజు చూడవలసిన ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఫిలే టెంపుల్ అంటారు. మీరు అస్వాన్ ఈజిప్ట్ అని కొట్టి చూడండి, ఫస్ట్ లిస్ట్లో ఇదే వస్తుంది అనమాట. ఫిలే టెంపుల్ చాలా ఫేమస్. దీని గురించి తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. చూడండి ఫుల్ టూరిస్టులు హడావిడి. మనమేమో టికెట్ కౌంటర్లో నిలబడి ఉన్నాం. 550 pounds ఒక మనిషికి టికెట్ అనమాట. అదే ఫారినర్స్కి. మనం ఫారినర్స్ కాబట్టి ఒక్కొక్కరు 550 pounds పెట్టి టికెట్ తీయాలి. ఫిలే టెంపుల్ ఎంట్రన్స్ టికెట్ అక్కడ తీసుకున్నాం మనం. తీసుకున్న తర్వాత ఏంటంటే బోట్ ఎక్కి మనం బోట్లో టెంపుల్కి వెళ్ళాలి. ఈ బోట్ ఏంటంటే మనల్ని తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి ఒక 2 గంటలు వెయిట్ చేస్తారు. మనం ఆ టెంపుల్ సైడ్ అంతా విజిట్ చేసుకుని వెనక్కి రావచ్చు అనమాట. మేమిద్దరం కలిపి 500 pounds డబ్బులు కట్టామన్నమాట. ఇప్పుడు 500 pounds. ఏకంగా ఒకడైతే 800 అన్నాడు. కాదని చెప్పి ఓకే 500 సో కట్టేసాం.
వచ్చేసామండి ఫిలే టెంపుల్లోకి. అసలు చూడగానే ఫస్ట్ లుక్లోనే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నా మతిపోయింది. అట్ ది సేమ్ టైం చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. మన హిందువులకి కనకదుర్గమ్మ ఎంత పవిత్రం, పవర్ఫుల్ గాడెస్. అలాగే ఈజిప్షియన్స్ కూడా ఐసిస్ దేవత అని ఉండేవారు అనమాట. సో ఆ ఐసిస్ దేవతకి కట్టబడిన గుడి అనమాట. ఐసిస్ దేవతకి ఒక కొడుకు కూడా ఉన్నాడు, హారస్, అంటే ఆకాశం దేవుడు అనమాట. ఆ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా ఫుల్గా చూద్దాం. మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. లెట్స్ గో, వెళ్ళి ఫుల్లీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మతిపోయే ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టెంపుల్ యాక్చువల్గా ఇక్కడ కట్టలేదండి. మనం బోట్లో వచ్చాం, ఒక ఐలాండ్లో ఉంది. ఐలాండ్లో ఈ టెంపుల్ ఉంది, కానీ ఒరిజినల్గా కట్టింది ఇక్కడ కాదు. ఇది వేరే ఐలాండ్లో కట్టారనమాట వేల సంవత్సరాల క్రితం. కానీ తర్వాత ఏమైందంటే మొన్నే ఇక్కడ అస్వాన్ హై డ్యామ్ అని ఒకటి కట్టారు. మొన్న అంటే అదే కొన్ని 1900s ఆ టైంలో. సో ఆ డ్యామ్ కట్టడం వల్ల టెంపుల్స్ అన్నీ కూడా మునిగిపోయే రిస్క్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ లిఫ్ట్ చేసి వేరే ఐలాండ్స్ మీదకి మూవ్ చేశారనమాట. అలా మూవ్ చేసిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. ఆ డ్యామ్ ఏంటి, ఆ విశేషాలు ఏంటనేది కూడా మనం నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ డ్యామ్ కూడా చూపిస్తాను. ఇంత పెద్ద టెంపుల్, ఇంత బరువున్న దీన్ని ఒక యునెస్కో హెల్ప్ తోటి ఇవన్నీ కూడా ఈజిప్ట్ గవర్నమెంట్ మూవ్ చేసిందనమాట. మైండ్ బ్లోయింగ్, రియలీ గ్రేట్. ఇదేంటంటే బర్త్ హౌస్ అనమాట. అంటే పూర్వం దేవుళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు జన్మించినందుకు గాను ఇక్కడ సంబరాలు చేసుకునేవారంట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మొత్తానికి అయితే అసలు ఈ స్ట్రక్చర్స్, ఈ స్తంభాలు, అసలు ఈ ఆర్కిటెక్చరు, ఈ చెక్కుబడి మైండ్ పోతుంది. అసలు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదండి, ఈ దేవత పేరే ఐసిస్. ఆ దేవత గారి హస్బెండ్ ఏమో ఒసిరిస్, ఇదిగోండి వాళ్ళ కొడుకేమో హారస్. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చెక్కించుకున్నారు ఇక్కడ. సూపర్ అనమాట. ఈ ఫ్రేమ్ చాలా బాగుంది. హారస్ దేవుడు అంటే ఆకాశం దేవుడు. చూడండి, గద్ద తలకాయ, మనిషి బాడీ. Salman Khan, Kareena Kapoor, Hishmate, Bahubali. This place looks like Bahubali Fort. Yes, Bahubali. You saw 1 and 2 Bahubali? 2 Bahubali. I like 1 and 2 Bahubali. It's your mama, my Hishmate. చాలా ఇష్టం అండి ఇండియన్ సినిమాలు అన్నీ చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా wherever we go they say షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, బాహుబలి. I like Bollywood movies from Egypt, Indian. Nice. I like it. So, some movies beautiful. Yeah. Nice to meet your name. Nice to meet you. My name is Yusuf. Yusuf. Nice to meet you. Nice to meet you. And you? My name is Sunil. Sunil. Yes. Oh, nice. Sunil Khan. But not Sunil Khan. Your name Bahubali. Sunil Bahubali. Bahubali. Yusuf Bahubali. మనం అక్కడ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. అదంతా చూసుకుని ఆ పనోరామిక్ వ్యూ కూడా చూసి ఎదుగుండి అంతా లోపలంతా తిరిగి ఇలా వచ్చాం. ఫిలే టెంపుల్ అయితే అద్భుతం. లోపల అసలు ఎన్ని వేల సంవత్సరాల కిందట చెక్కారో కానీ ఆ ఈజిప్ట్ నాగరికతకి చెందిన ఆ బొమ్మలు అవి అసలు వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టే ఉంది. నా కుడి పక్కనేమో నైలు నది, అండ్ ఇదిగోండి ఈ ఎడం పక్కనేమో మనకు చూడండి హిందూ దేవాలయాలు ఎదురుగుండా చిన్న చిన్న మండపాలు ఉన్నట్టే ఆ పెద్ద టెంపుల్ ఎదురుగుండా ఒక పెద్ద మండపం ఉంది. ఆ మండపం సైజు కూడా చాలా చాలా పెద్దగా ఉంది. మంచి ఫోటో స్పాట్ కూడా అనమాట. సూపర్ ఉంది. మొత్తానికి ఈ ఈజిప్ట్ నాగరికతలో ఉన్న దేవుళ్ళకి మన హిందూ నాగరికతలో ఉన్న దేవుళ్ళకి చాలా పోలికలు ఉన్నాయన్నమాట. ఒక సూర్యదేవుడు ఏంటి, అమ్మవార్లు ఏంటి, అలాగే ఇప్పుడు చూడండి మన వినాయకుడికి ఏనుగు తలకాయి, మనిషి బాడీ, అలాగే ఇక్కడ హారస్ దేవుడికేమో గద్దె తలకాయి, మనిషి బాడీ, ఇలా చాలా సిమిలారిటీస్ కొంచెం ఉన్నాయి. చరిత్ర తెలుసుకునే కొద్దీ అలా వస్తూనే ఉంటుంది అనమాట. సూపరు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇందాక చెప్పాను కదా అస్వాన్ డ్యామ్. ఆ డ్యామ్ కట్టడం వల్ల ఈ గుళ్ళు మునిగిపోతాయని చెప్పి భయపడి ఆ ఐలాండ్ మీద ఉన్న టెంపుల్ అంతా లిఫ్ట్ చేసి యునెస్కో సహాయంతో ఇక్కడికి పెట్టారనమాట. ఆ డ్యామ్ విజిట్ చేయడానికి వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో. సీరియస్గా డబ్బులు లెక్క పెట్టేస్తున్నాను ఈ ట్యాక్సీకి ఇవ్వడానికి అనమాట. 1200 పౌండ్లు 5 గంటలకి.
డ్యామ్ చూడడానికి ఎంట్రన్స్ టికెట్ అనమాట. ఇదిగోండి ఒక్కొక్కరికి 200 పౌండ్లు. అస్వాన్లో చూడవలసిన నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇదిగోండి, అస్వాన్ హై డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. అసలు ఈజిప్ట్ ఎకానమీలో ఈ డ్యాము చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఈ డ్యామ్ది. ఎందుకంటే ప్రపంచంలోనే పొడుగైన నది నైల్ నది మీద కట్టిన డ్యాముల్లో ఇది కూడా ఒకటి. సో ఏంటంటే మన గోదావరి నది లాగానే నైల్ నది కూడా ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయి. మరి ఆ వరదలు వచ్చినప్పుడు వాటర్ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఈ డ్యామ్ని కట్టారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే చూడండి, మొత్తం పవర్ జనరేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటారు. నీటి నుంచి కరెంట్ని తీయడం హైడ్రో ఎలక్ట్రిక్ పవరు. ఈజిప్ట్కి చాలా కరెంట్ ఇక్కడ నుంచి కూడా తీస్తున్నారు అనమాట. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్లో కూడా ఈ డ్యాము చాలా యూస్ఫుల్. అండ్ మెయిన్ ఇంకా ఈ నైల్ నది పక్కన బోల్డని పంటలు పండుతాయి. సో ఆ రైతులందరికీ కూడా ఈ డ్యామ్ నుంచి వదిలే వాటర్ చాలా యూస్ఫుల్. సో ఆబ్వియస్లీ అగ్రికల్చర్ ఎప్పుడైతే బాగుంటుందో ఆ కంట్రీ యొక్క ఎకానమీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకేంటంటే రేపు అస్వాన్ నుంచి లుక్సోర్ ట్రైన్ ప్రయాణం ఉంది. టికెట్ తీసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఈజిప్ట్ సిటిజన్స్కి వేరే కౌంటర్స్ ఉంటాయి, ఫారినర్స్కి వేరే కౌంటర్స్ ఉంటాయి. ఇదిగోండి ఫారిన్ కౌంటర్ ఖాళీగా ఉంటుంది. మన దగ్గర డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం డాలర్లో కానీ యూరోల్లో కానీ పే చేయాలి. ఈజిప్ట్ పౌండ్స్ ఉన్నది క్యాష్ పే చేస్తానంటే ఒప్పుకోరు అనమాట. డాలర్ కానీ యూరో కానీ. మేము ఏంటంటే కొంచెం యూరోస్ తెచ్చుకున్నాం. సో ఆ యూరోస్తో పే చేసాం. సో చూడండి, ఈజిప్ట్ పీపుల్కి అయితే 3 కౌంటర్లు ఉన్నాయి, మనకైతే ఒక కౌంటరే. మనకి ఒక్కొక్క టికెట్ అస్వాన్ నుంచి లుక్సోర్కి ఒక్కొక్క టికెట్ $25 అనమాట. $25 అంటే 25 యూరోలు కానీ డాలర్లు కానీ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. అది మామూలుగా అయితే చాలా చాలా ఎక్కువ. అదే ఒక ఈజిప్ట్ సిటిజన్కి అయితే ఇదే టికెట్ ఒక $300 వస్తుంది. మనకంటే చాలా ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్లో పావు వంతు కట్టినట్టు. ఇప్పుడు ఫారినర్స్ దగ్గర చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు ట్రైన్ టికెట్కి. చెప్పాను కదా నుబియాన్ విలేజ్ చూడడానికి వెళ్దామని చెప్పేసి. అదిగో మన బోటు నడుపుతున్న అలీబాయ్ అనమాట మనల్ని నుబియాన్ విలేజ్కి తీసుకెళ్తున్నారు ఈవేళ. నైల్ నది సవారీ అండి, అదిరిపోయింది. సన్సెట్ టైం అవుతుంది, సీనరీస్ మాత్రం సూపర్ ఉంటే సూపర్. చూడండి అసలు భలే ఉన్నది బోట్ డ్రైవ్. అసలు నైల్ నది అసలు మంచి నీలం కలర్లో ఉంది వాటరు. ఆ మధ్యలో వెళ్ళే తెరచాపల పడవలు, ఆ తెరచాప పడవ కూడా ఎక్కుదాం మనం. చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాల్లో చదువుకున్నామండి, ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏదంటే నైల్ నది అని ఆన్సర్ చెప్పేవాళ్ళం. 2 మార్కులకు వచ్చినది. అలాగే ఈజిప్ట్ నాగరికత గురించి కూడా చాలా చదువుకున్నాం పుస్తకాల్లో. ఈ రోజున మనం ఈజిప్ట్లో నైల్ నది ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది మీద ఎలా బోటు షికారు చేస్తున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. 11 దేశాలు గుండా ప్రవహించుకుంటూ వస్తుందండి నైల్ రివరు. ఈజిప్టు, సూడాను, రువాండా, బురుండి, ఇలా చాలా ఆఫ్రికన్ కంట్రీస్ దాహం తీర్చే నైల్ నది అనమాట. ఈ నైల్ నది ఇక్కడ సేఫ్గానే ఉంది, హ్యాపీగా ప్లెజెంట్గా ఉంది ఇలా మనం వెళ్తుంటే. కానీ నైల్ నదిలో ఈజిప్ట్లో మొసళ్ళు కూడా ఉంటాయి. కాకపోతే ప్రజెంట్ ఇక్కడ లేవు, కానీ కొన్ని ఏరియాల్లో మొసళ్ళు కూడా ఉంటాయి. అన్ని చోట్ల సేఫ్ కాదనమాట. కానీ ఇప్పుడు మనం వెళ్ళే ఏరియా మాత్రం టోటల్గా సేఫ్. మొత్తానికి ఈ నైల్ నది షికార్ అయితే అసలు లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. నాకైతే కొన్ని ఏరియాలు చూసినప్పుడు మన గోదావరి నది పాయలు ఉంటాయండి. సకినేటిపల్లి మా ఊర్లోని సకినేటిపల్లి లంక అవతల కొన్ని గోదావరి పాయలు ఉంటాయి. అందులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి పొదలే ఉంటాయి అన్నమాట. సూపర్, చాలా మంచి ఫీల్ వచ్చింది నాకైతే ఈ బోట్ జర్నీ. వచ్చాం న్యూబియన్ విలేజ్కి. ఒక డిఫరెంట్ వైబ్ ఉంది.
చూసారా ఎంత నీట్గా, అంటే ఈ సెటప్ గెటప్ అంతా చాలా బాగుంది. మొత్తం టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి ఎంత బాగా పెట్టారు. కానీ స్ట్రీట్ డాగ్స్ మాత్రం చాలానే ఉంటాయి ఈజిప్ట్లో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రొకోడైల్ హౌస్ అని ఉందండి ఇక్కడ. హలో, యూ స్టే హియర్, లోకల్స్, నుబియన్స్? నైస్, నైస్ టు మీట్ యూ. نورت أسوان والله. Aswan is too beautiful, amazing. Thank you. We love Aswan. Welcome Aswan والله. ఇక్కడ చూడండి, 2 మొసళ్ళు ఉన్నాయి, పడుకున్నాయి లోపల. పెద్దగా ఎక్కువ లేవు. అక్కడ ఇంకోటి ఉంది, దట్ ఈస్ 8 months. దట్ ఈస్ 8 months ఓల్డ్ క్రొకోడైల్. అదిగోండి ఇక్కడ చూడండి, 1 2 3. ఇప్పుడంటే ఈజిప్ట్ సెపరేట్ కంట్రీ అండి, కానీ ఒకప్పుడు సూడాన్ కూడా ఈజిప్ట్లో భాగంగానే ఉండేదన్నమాట. ఈ నుబియన్లు అనేవాళ్ళు యాక్చువల్గా సూడాన్ నుంచి వచ్చారు. సో తర్వాత కంట్రీస్ అన్నీ సెపరేట్ అయిపోయి సూడాన్ సెపరేట్ అయిపోయింది అండ్ ఈజిప్ట్ సెపరేట్ అయిపోయింది. కానీ ఏంటంటే ఈజిప్ట్లో ఈ అస్వాన్ ఏరియాలో ఈ నుబియన్ జాతి ప్రజలు ఇంకా ఉన్నారనమాట. ఈ నైల్ నది గట్టుల మీద ఇలాంటి చిన్న చిన్న విలేజెస్లో ఈ నుబియన్లు ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అంతా టూరిజం పెరిగిపోయి ఇక్కడ కూడా కమర్షియల్ అయిపోయిందనమాట. ఇది ప్యూర్ న్యూబియన్ విలేజ్ అని చెప్పలేము. మన అలీ ఉంటున్నాడు కదా, అలీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా కొన్ని న్యూబియన్లు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం మొత్తం షాప్స్ అన్నీ పెట్టి టూరిస్టులని కొంచెం అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. సో అది నుబియన్ల గురించి హిస్టరీ. ఈ నుబియన్లు ఏం చేశారంటే, పూర్వపు రోజుల్లో కొన్ని రాజ్యాలని ఈ నుబియన్లు ఏం చేశారంటే, పూర్వకాలంలో కొన్ని రాజ్యాలను స్థాపించి రూల్ చేశారనమాట. అంటే ఈజిప్ట్ని సక్సెస్ఫుల్గా కొన్ని దశాబ్దాల పాటు ఈ నుబియన్లు పరిపాలించారనమాట. అందుకే నుబియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈజిప్ట్ మీద అంత స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను కదా, అంతరించిపోయింది ఆ సివిలైజేషన్, అంటే ఆ తెగ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఈ నైల్ నది పక్కన కాలువగొట్ల మీద ఇంకా కొంతమంది ఎవరైతే ప్రజలు ఉంటున్నారో వాళ్ళు ఇలా నుబియన్ విలేజెస్ అని చెప్పి టూరిస్టులను అట్రాక్ట్ చేసి కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళకి కూడా ఈజీగా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ మనం ఇంకా చేయవలసిన అట్రాక్షన్స్ ఉన్నాయి. తెరచాప పడవ ఎక్కుదాం. దాన్ని ఇక్కడ ఫెలూకా రైడ్ అంటారనమాట. తెరచాప పడవ ఎక్కి నైల్ నదిలో అలా విహరిద్దాం. Same. Yeah. Aman Akbar. Yesterday I ate okra curry, same Indian taste. Yeah. Very nice. Yeah, same India. Nice to meet you. Nice to meet you. Welcome to Nubia. థ్యాంక్ యూ, బాయ్. Bye. అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఆంటీలు అంకుల్స్ అని తేడా లేదండి. అసలు ఇండియా కనబడితే చాలు ఒక సెలబ్రిటీలా చూస్తారు ఈజిప్ట్లో. క్రేజీ. మీరు ఈజిప్ట్ రండి అర్జెంటుగా టికెట్లు వేసుకుని. మేబీ ఫ్లైట్ టికెట్ ఒకటే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ లోకల్ ఎక్స్పెన్సెస్ అన్నీ మనకు తగ్గట్టుగానే ఉంటాయి. ఈజిప్ట్ ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది, సో ఇక్కడతో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ప్యూర్ లోకల్ ఇంటరాక్షను, అస్వాన్ నైట్ మార్కెట్స్, ఫెలూకా రైడ్, అబ్బో చాలా ఉన్నాయి. ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.